అందరికీ నమస్కారం. మంచి గుణాలు, కరుణ, నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం మనల్ని సంపూర్ణ వ్యక్తులుగా చేస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 62వ కథను చెప్పుకుందాం. కథ పేరు ఏ పండు గొప్పది. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకనాడు నిండు దర్బారులో సభికులను ఉద్దేశించి అక్బర్ బాద్షా గారు ఒక ప్రశ్న వేశారు. మనం నిత్యం తినే పండ్లలో ఏ పండు గొప్పది అని అడిగారు. రాజుగారికి సీతాఫలం ఇష్టం అని తెలిసిన అందరూ ఆయన మన్ననలను పొందడానికి సీతాఫలం అని చెప్పారు. కానీ బీర్బల్ మాత్రం జామకాయ అని చెప్పాడు. అప్పుడు అక్బర్ అది ఎలా అని అడిగాడు. అప్పుడు బీర్బల్, మహారాజా, మామిడి పండులో టెంకను పడేస్తాం, సీతాఫలంలో గింజలను పడేస్తాం, అరటిపండు తొక్కలను పడేస్తాం, కానీ జామ పండుని మాత్రం ఏమీ పడేయకుండా మొత్తం తింటాము. అందుకే జామ పండు గొప్పది అన్నాడు. కథలో సంపూర్ణ వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాం. సంపూర్ణ వ్యక్తిత్వ అభివృద్ధి సాధ్యమే. వ్యక్తిత్వం అనేది మన అలవాట్లు, ప్రవర్తన, ఆలోచనలు మరియు ఉద్వేగాల కలయిక. కొంతమంది కలుపుగోలుగా ఉంటే మరికొందరు ఎవరితో మాట్లాడరు. కొందరు చక్కని ప్రణాళికాబద్ధంగా జీవిస్తే మరికొందరు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తారు. కొంతమంది అతిగా ఆలోచిస్తే మరికొందరు అసలే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యక్తిత్వం కలిగి చెడు పనులు చేయకుండా, చెడు ఆలోచనలు రానియకుండా విలువలను పాటిస్తూ సంతోషంగా జీవించడమే అందరూ కోరుకునేది. మీ అలవాట్లు, మీరు పాటించే విలువలు, మీ ఎమోషన్స్, మీ ఆలోచనలు అని 4 కాలమ్స్ లాగా విభజించి ఒక పేపర్ మీద రాసి గమనించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 62వ కథ సమాప్తం.